సో యాక్చువల్లీ అంటే నేను అనుకున్నది ఏంటంటే 6th అటెంప్ట్ వరకు మీరు చాలా రిస్క్ చేస్తారేమో, అప్పటి వరకు మీరు గైడెన్స్ తీసుకోకుండా నేను ఫీల్ అవుతున్నాను పర్సనలీ. మీకేమనిపించింది యాక్చువల్లీ? సెల్ఫ్ స్టడీ వల్ల కూడా పాసిబుల్ ఉంటుంది అని అనుకున్నాను. ఎందుకు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి సివిల్ సర్వీసెస్ వైపు రావాలి అనుకున్నప్పటి నుంచి ఈరోజు సాధించేంత వరకు కూడా ఇవి నేను సాధించిన తర్వాత ఇవి చెయ్యాలి అని అనుకున్న వర్క్స్ అన్నా మీరు? కంట్రీకి ఏదైనా విధంగా కాంట్రిబ్యూట్ చేయాలనే ఫస్ట్ నుంచి అనుకునేదాన్ని. ప్రజెంట్ సిచ్యువేషన్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు కోట్ల మందిలో ఉంటున్నారు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఒక 10ల సంఖ్యలో లేదా 100ల సంఖ్యలోనే వస్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు యాక్చువల్లీ? అంటే ఎక్కడ మిస్టేక్ ఉండడం వల్ల వీళ్ళు సాధించలేకపోతున్నారని అనుకుంటున్నాను మీ ఉద్దేశ ప్రకారం? చాలా థింగ్స్ అయి ఉండొచ్చు. హాయ్ అండి, ఇక్కడ తెలిసి విత్ మీ అంజలిలో యూపీఎస్సీ సిరీస్లో భాగంగా టుడే ఇస్ మై స్పెషల్ గెస్ట్ మాడిశెట్టి అనన్య ప్రియ ఇస్ విత్ మీ రైట్ నౌ. 544 ర్యాంక్ సాధించారు. ముందైతే గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? ప్రియా? అనన్య. అనన్యనేనా? ఓకే. హాయ్ అనన్య, గుడ్ ఆఫ్టర్నూన్. నాకు అనిపిస్తుంది అంటే మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత ఇంత బక్కటమ్మాయి అయినా యూపీఎస్సీ సాధించింది అని అనిపిస్తోంది. ఏంటి అసలు తినరా మీరు? బేసిక్గా తింటాను కానీ తక్కువే తింటాను. అవునా? ఎగ్జామ్కి ఇలా అయిపోయారా అని కొంప చేసి? అంటే స్ట్రెస్ కూడా ఉంటుంది కానీ తక్కువ తింటాను నేను. రైట్. కానీ ఏంటి 6th అటెంప్ట్ అండి ఇది మీది? ఎంత ఓపిక కావాలి నిజంగా కదా. అవును. యా, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ అటెంప్ట్ ఐ థింక్ సో, రైట్? టెన్షన్ పడ్డారా? అవును. మీరు మరీ ఇంత సింపుల్గా చెప్తే అలాగా, కొంచెం జనాలకు అర్థమయ్యేలాగా కాస్త ఎలాబరేట్ చేసి చెప్తే. టెన్షన్ పడ్డాను. అంటే ఇది లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఎవ్రీ రిజల్ట్, ప్రిలిమ్ రిజల్ట్ అయినా మెయిన్స్ అయినా ఇంటర్వ్యూ అయినా ఈ సైడా ఆ సైడా అన్నది ఆ రిజల్ట్ డిసిషన్ అనమాట. సో క్వాలిఫై అయిన ప్రతిసారి ఓకే ఐఎమ్ గోయింగ్ స్టెప్ ఫార్వర్డ్. సో రిజల్ట్ వచ్చాక ఇటు వెళ్తానా ఆ డెసిషన్ తీసుకోవాలి అన్న ఆ డైలమాలో ఉండింది చాలా ఈ ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు. ఫస్ట్ అటెంప్ట్లో ఏమైందండి? ఫస్ట్ ప్రిలిమ్స్ 2 వచ్చేసరికి నేను ప్రిపేర్ అవ్వలేదు అసలు. గ్రాడ్యుయేషన్ అయిపోయాక అందరూ లక్ ఉంటే వచ్చేస్తుంది రాసేయి, లేదా ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది రాసేయి అంటే ఫస్ట్ రౌండ్ రాసేసి వెళ్ళిపోయి అసలు ప్రిపేర్ అవ్వకుండా. సో అసలు ప్రిలిమ్ క్వాలిఫై అవ్వలేదు. సో ఆ నిర్ణయం తప్పనుకుంటున్నా? చాలా. అవునా? అనవసరంగా 2 అటెంప్ట్స్ వేస్ట్ అయిపోయాయి తెలియకుండా అని ఇప్పటికీ అనుకుంటాను. రైట్. సెకండ్ అటెంప్ట్ కూడా అంతేనా? అంతే. ప్రిపేర్ అవ్వలేదు. కోచింగ్ తీసుకున్నాను 1 year, కానీ నేను చదువుకోలేదు, అసలు టైం దొరకలేదు. అండ్ ఆ కోచింగ్ వల్ల నాకు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అన్నది తెలియలేదు. సో జస్ట్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఎలా ఓరియంట్ అవ్వాలో తెలియక సెకండ్ అటెంప్ట్ కూడా పోయింది. థర్డ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. సో ఒక ప్రొసీజర్ అనుకొని స్ట్రాటజీ అనుకొని ప్రిలిమ్స్ ఎలాగైనా చేయాలి అని చేశాను. ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్కి తక్కువ టైం ఉండిపోయింది. సో నాకు అప్పుడు తెలియలేదు, ఇంకా అసలు గైడెన్స్ కూడా లేకుండే. సో మెయిన్స్ అవ్వలేదు. సో అలా థర్డ్ అటెంప్ట్లో మెయిన్స్ అవ్వలేదు. నెక్స్ట్ 4th, 5th అటెంప్ట్లో మెయిన్స్కి వచ్చేసరికి ఫస్ట్ మెయిన్స్లో నాకు మార్క్స్ క్వాలిఫైయింగ్కి 40 మార్క్స్ తక్కువ వచ్చాయన్నమాట. సో నేను అనుకున్నాను 40 మార్క్సే కదా వచ్చేస్తాయని ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో ఇంకెక్కువ చదవక్కర్లేదు, చదివిన దాన్నే 2-3 సార్లు చదివేద్దామని ఆ నెక్స్ట్ అటెంప్ట్లో చేశాను. అది మెయిన్స్ అవ్వలేదు. నెక్స్ట్ మెయిన్స్కి ఇలా కాదేమో స్ట్రాటజీ మారుద్దామని ఆప్షనల్ వదిలేసి జనరల్ స్టడీసే బాగా చదివేద్దాం, దీంట్లోనే ఎక్కువ మార్క్స్ వచ్చేస్తే సెలెక్ట్ అయిపోతానేమో అనుకున్నాను. సో ఆ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో ఇంక లాస్ట్ టైంకి ఇలా కాదు, అసలు నా మిస్టేక్స్ ఏంటి అనేది రాసుకొని నేనేం చేయకూడదు, ఏం చేయాలి అని ఎవరినైనా గైడెన్స్ సపోర్ట్ అడిగి కొన్ని టిప్స్ తీసుకొని సో ఈసారి కొంచెం. సో 6th అటెంప్ట్ వరకు మీరు ఎవరి గైడెన్స్ తీసుకోలేదు? లేదు. ఓ మై గాడ్. 1-2 మీరు ఒక గైడెన్స్ దగ్గరికి వెళ్ళాల్సింది కదా యాక్చువల్లీ. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది రెండో దానికి. సరే తక్కువ మార్క్సే కదా అయిపోతుందిలే అని. అండ్ ఆన్లైన్ ఎట్లాగో అవైలబుల్ ఉన్నాయి మెటీరియల్స్, ప్రిలిమ్స్ అయిపోతుంది, సో మెయిన్స్ కూడా అవ్వచ్చేమో అన్న హోప్ ఉన్న కాన్ఫిడెన్స్తో అలా అయిపోయింది. సో యాక్చువల్లీ అంటే నేను అనుకున్నది ఏంటంటే 6th అటెంప్ట్ వరకు మీరు చాలా రిస్క్ చేస్తారేమో, అప్పటి వరకు మీరు గైడెన్స్ తీసుకోకుండా నేను ఫీల్ అవుతున్నాను పర్సనలీ. మీకేమనిపించింది యాక్చువల్లీ? అంటే సెల్ఫ్ స్టడీ వల్ల కూడా పాసిబుల్ ఉంటుంది అని అనుకున్నాను. ఎందుకు అంటే
మిస్టేక్స్ తెలుస్తున్నాయి కదా, సో కొంచెం మార్చుకుంటే వస్తుందేమో అన్న హోప్ ఉండింది. ఆ కాన్ఫిడెన్స్తోనే సరే అవసరం లేదులే అని అనుకునేదాన్ని, సో అందుకు తీసుకోలేదు. బేసిక్గా మీరు ఆర్కిటెక్చర్ చేశారు. ఇటువైపు రావడానికి రీజన్ ఏంటి అంటే నేను స్కూల్ నుంచే సివిల్స్లోకి వెళ్ళాలని అనుకునేదాన్ని. మా మదర్ చాలా సోషల్ వర్క్ చేసేది, సో తను కలెక్టర్స్తో వీళ్ళతో కలిసి పనిచేసేది అనమాట. ఏం చేస్తుంటారమ్మా? తను డొమెస్టిక్ వైలెన్స్ సెల్లో, తను లాయర్ యాక్చువల్గా. సో డొమెస్టిక్ వైలెన్స్ సెల్లో కౌన్సిలర్గా ఉండింది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో మెంబర్గా ఉండింది, తెలంగాణ చైల్డ్ వెల్ఫేర్ మెంబర్గా కూడా ఉండింది అనమాట. సో తన వర్క్ చూసి నేను ఏదైనా మంచి ప్లాట్ఫామ్ ఉంటే అలా వర్క్ చేయొచ్చు అని అనుకొని సివిల్ సర్వీసెస్ అనుకున్నాను. సో ఆర్ట్ కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి గ్రాడ్యుయేషన్ అయ్యాక అది చేద్దామని ఆర్కిటెక్చర్ చేశాను. ఓకే, రైట్. అమ్మ ఒకసారి మీ ఫ్యామిలీ గురించి. మై ఫాదర్ లాయర్, మదర్ ఫాదర్ ఇద్దరు లాయర్స్. హనంకొండలో ఉండేవాళ్ళం. నా గ్రాడ్యుయేషన్ అయినప్పుడు వాళ్ళిద్దరు షిఫ్ట్ అయిపోయారు ఇక్కడ హైదరాబాద్కి. ఫాదర్ హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్గా చేస్తున్నారు కూడాకి. మదర్ లాయర్, తను ఇదే డొమెస్టిక్ వైలెన్స్ సెల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, తర్వాత సిఐడిలో స్పెషల్ పీపీగా చేశారు, తర్వాత తెలంగాణ చైల్డ్ వెల్ఫేర్ మెంబర్గా ఉన్నారనమాట. సో ఇప్పుడు అవన్నీ ఆపేశారు. అన్నయ్య ఉన్నాడు, తను న్యూరో సర్జరీ చేస్తున్నాడు, సెకండ్ ఇయర్ ఇప్పుడు బెంగళూరులో రామయ్యలో. అంటే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిందా? ఎక్కడైనా జాబ్ చేస్తారా? లేదు, అంటే అప్పుడప్పుడు ఫ్రీలాన్సింగ్ అలా చేసేదాన్ని. ఎవరైనా వచ్చి ఇలా ప్రాజెక్ట్ ఉంది, ఎలివేషన్ చేస్తావా, ఇంటీరియర్స్ చేస్తావా అంటే అలా చేసేదాన్ని, కానీ జాబ్ చేయలేదు. ఈ 5 అటెంప్ట్స్ అప్పుడు కూడా మీరు ఆప్షన్స్ నేమ్ మార్చుకోలేదు. 6th అటెంప్ట్కి మార్చారు? లేదు, అదే ఆప్షనల్ అని. ఆంథ్రోపాలజీ. అంటే అందరూ చెప్తారంటే ఆంథ్రోపాలజీ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్తారు. సో మీ విషయంలో అది స్కోరింగ్ సబ్జెక్ట్ లానే ఉందా, లేకపోతే దానికి కూడా మీరు చాలా కష్టపడాల్సి వచ్చింది? అంటే స్కోరింగ్ అనే తీసుకున్నాను, కానీ అది నాకు స్కోరింగ్ అవ్వలేదు ఫస్ట్ అటెంప్ట్స్లో. ఎందుకు అంటే క్వశ్చన్ పేపర్ డైనమిక్ అయ్యేది, నాకున్న మెటీరియల్ మరీ స్టాటిక్గా ఉండేది. సో నేను కోరిలేట్ చేసుకోవడానికి, అది నా బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ కూడా కాదు, సో నాకు అది కొంచెం కష్టం అనిపించింది. సో ఈ అటెంప్ట్లో నేను హెల్ప్ తీసుకున్నా కాబట్టి అది నాకు స్కోర్ ఇచ్చింది. 6th అటెంప్ట్లో ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏం అడిగారు అంటే ఏం చెప్తారు? సత్యవతి మ్యామ్ బోర్డ్ వచ్చారు, ఆవిడ నా గ్రాడ్యుయేషన్ గురించి అడిగారు. ఇన్ని ఇయర్స్ ఏం చేసావు, ఎలా చేస్తున్నావు అని. తర్వాత నేను థీసిస్ చేశాను అనమాట నా ఆర్కిటెక్చర్లో ఉన్నప్పుడు, రూరల్ హాస్పిటల్ మీద. సో దాని గురించి అడిగారు, దాన్ని గ్రీన్ బిల్డింగ్ ఎలా చేయొచ్చు, అసలు వాస్తుకి దానికి సంబంధం ఉంటుందా అన్నట్టు. ఇంకా వేరే మెంబర్స్ అయితే ఒకరు ఆంథ్రోపాలజీ అడిగారు, ఇంకొక ఆయన నేను ఐఎఫ్ఎస్ ప్రిఫరెన్స్ పెట్టాను అనమాట. సో దాని మీద ఇంటర్నేషనల్ రిలేషన్స్ అడిగారు, ఇండియా రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అసలు మనం ఏం నేర్చుకోవాలి చుట్టుపక్కల జరుగుతున్న దాని గురించి అని. ఇంకొక ఆయన ఏమో ఇదే ఆర్కిటెక్చర్ గురించి అడిగారు అనమాట. ఒక ఆవిడ ఏమో సర్వీస్ గురించి అడిగారు. నేను స్ట్రీట్ డాగ్స్ వాటి గురించి చూసుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. సో ఏం సర్వీస్ చేస్తావు, ఎవరితో కలిసి చేస్తావు, ఏదైనా ఎన్జిఓతో చేస్తావా, నువ్వే చేస్తావా అని అలా అడిగారు అనమాట. ఓకే, మరి నిజానికి కూడా మీరు మీ ఓన్గా చేస్తున్నారా, ఎవరితో ఎన్జిఓస్తో కలిపి? ఎవరు ఎన్జిఓస్ లేరు. చుట్టుపక్కల స్ట్రీట్ డాగ్స్ ఉంటే వాటికి షెల్టర్ పెట్టడం, ఫుడ్ వాటర్ పెట్టడం అలా చూసుకుంటాం. ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారు? మేము విద్యానగర్లో ఉంటాం. రైట్. అంటే ఈ యూపీఎస్సి ఎన్నాళ్ళ మీ 6 ఏళ్ల జర్నీ మీకు ఏం నేర్పించింది అంటే ఏం చెప్తారు? ఏం నేర్పించింది అంటే కష్టపడితే అసలు నిజంగా రిజల్ట్ ఉంటుంది అని నాకైతే అర్థమైంది. అంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా నీ కాన్ఫిడెన్స్ నీకుండి నువ్వు ట్రై చేస్తే, ఆ పేషెన్స్ ఉంటే రిజల్ట్ వస్తుంది ఫర్ ష్యూర్ అని అయితే నాకు అర్థమైంది. ఇంకోటి, చుట్టూ ఉండే వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉండకపోవచ్చు. కొందరు సపోర్ట్ చేస్తారు, చేయరు, కొందరు ఇన్సల్ట్ కూడా చేస్తారు. సో అది హార్ట్కి తీసుకోకూడదు, ఏదన్నా అవుటర్ లేయర్ వరకే. ఇన్సైడ్ మనది మనకు తెలుస్తున్నప్పుడు ఎఫెక్ట్ అవ్వకూడదు అన్నది రెండు నేర్చుకున్నాను. ఈ 6 సంవత్సరాల జర్నీలో ఇప్పుడు ఎందాక అన్నారు, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? సపోర్ట్ అంటే ఆబ్వియస్గా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, వాళ్ళిద్దరు చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నాను. మా అన్నయ్య, ఇంకా కొందరు రిలేటివ్స్ సపోర్ట్ చేశారు. ఇంకా కొందరు రిలేటివ్స్ అయితే నీ వల్ల కాదు అని ముఖం మీదే అనేసేవాళ్ళు, తిట్టేసేవాళ్ళు. ఫ్రెండ్స్ జోక్స్ వేసేవాళ్ళు, ఇంత అయింది లైట్ తీసుకో, నీ వల్ల అసలు అవుతుందా అని. సో
ఇలా చెప్పచ్చు. ఫైనలీ అచీవ్ చేశారు. అంతే. ఇప్పుడు ఏమంటున్నారు అందరూ చెప్పండి. నేను ఆన్సర్ ఇవ్వక్కర్లేదు ఇప్పుడు, అంతే వచ్చింది అని వాళ్ళకే తెలిసింది కాబట్టి ఇంకా ఆన్సర్ అవసరం లేదు. వాళ్ళు కాల్ చేయలేదు. చేశారు. ఇప్పుడు అందరూ చేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అంటారు. అదే తెలియదు నా హ్యాపీనెస్కి వాళ్ళెందుకు హ్యాపీ, సరే అట్లీస్ట్ విష్ చేశారు లేదు. రైట్. యాక్చువల్లీ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి సివిల్ సర్వీసెస్ వైపు రావాలి అనుకున్నప్పటి నుంచి ఈరోజు సాధించేంత వరకు కూడా ఇవి నేను సాధించిన తర్వాత ఇవి చెయ్యాలి అని అనుకున్న వర్క్స్ అన్నాయి మీరు? ఇవి చేయాలి అంటే యాక్చువల్గా నేను కంట్రీకి ఏదైనా విధంగా కాంట్రిబ్యూట్ చేయాలనే ఫస్ట్ నుంచి అనుకునేదాన్ని. అంటే మన చుట్టూ చాలా ఇష్యూస్ ఉంటాయి, చిల్డ్రన్ అయి ఉండొచ్చు, ఉమెన్ అయి ఉండొచ్చు, లేదా హెల్త్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా వాళ్ళకి గైడెన్స్ అవసరం అయి ఉండొచ్చు, యూత్కి ఇష్యూస్ ఉండొచ్చు. సో ఏదన్నా ఒక విధంగా నా ఉన్న రోల్లో కాంట్రిబ్యూట్ చేయాలి, నేషన్ డెవలప్ అయ్యే దాంట్లో నేను కాంట్రిబ్యూట్ చేయాలని అనుకున్నాను. ఐఎఫ్ఎస్ ప్రిఫరెన్స్ పెట్టడానికి గల కారణం ఏంటి? అంటే అది ఇంకా లార్జర్ ప్లాట్ఫామ్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఉన్న స్టేజ్లో ఇట్ హాస్ బికమ్ ఇంపార్టెంట్, రీజనల్గా కావచ్చు లేదా ఇంటర్నేషనల్గా కూడా అసలు ఇండియాని ఎవరు పక్కన పెట్టలేరు. సో అలాంటప్పుడు మనం బయట నుంచి ఇంకెక్కువ హెల్ప్ తీసుకురావచ్చు లేదా ఇండియా గ్రోత్కి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయొచ్చు అన్నది అనిపించింది. సో అందుకు ఫారెన్ సర్వీస్ అనేది ప్రిఫర్ చేశాను. రైట్.